సెంటెన్సెస్. అన్రియల్ సెంటెన్సెస్ అంటే నిజానికి దూరంగా ఉంటాయి, నిజం కాదు, అసలు ఈ సెంటెన్స్ జరగదు. ఇక్కడ మీరు ఎప్పుడైతే వర్రని రాశారో ఇక్కడ మీరు వుడ్ అనేది రాయాలి. వుడ్ రాసిన తర్వాత వెర్బ్ ఎప్పుడు ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది. ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ ఐ వుడ్ ఫ్లై. ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ ఐ వుడ్ ఫ్లై. నేనే గనుక పక్షిని అయితే ఎగురుతాను అని. కాబట్టి నేను పక్షిని అవ్వటం జరగదు, ఎగరటం కూడా జరగదు, రెండూ జరగవు. కాబట్టి ఈ సెంటెన్స్ నిజానికి చాలా దూరంగా ఉంది. కాబట్టి ఇలాంటి చోట మాత్రమే మనం వర్ అనేది వాడతామని చెప్పి గుర్తుపెట్టుకోండి. రైట్. ఐ వాజ్ గోయింగ్ టు మార్కెట్, కరెక్టే. ఐ వాజ్ గోయింగ్ టు మార్కెట్. ఐ వాజ్ బయింగ్ సమ్ క్లోత్స్, కరెక్టే. కానీ ఇఫ్ తర్వాత మనం ఈ కండిషనల్ క్లాజ్ మనం వాడుతూ ఉంటాము. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ అని చెప్పి